పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తామని, పోరాట పంధాలో కదం తొక్కుదామని కేటీఆర్ తెలిపారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని కొనియాడారు. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్దన్నారు. అలాంటి ధీరుణ్ణి కొన్ని కపదాట్లు, ద్రోహపు ఎత్తుగడతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారన్నారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగును నింపిన కేసీఆర్ను, బీఆర్ఎస్ను ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎవరైతే ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్తున్నారో అటువంటి నాయకులను ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేశారు కేటీఆర్. అసలు ఆయన ఏమని పేర్కొన్నారు? హరీష, కేటీఆర్ అంటే ఇటీవల గత కొద్ది రోజులుగా గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా మంది నేతలు వెళ్తున్నారు. ఈ రోజు కూడా పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న కేశవరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. మరో సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంటే శూన్యం నుంచి రాష్ట్రం సాధించే వరకు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం ఇబ్బంది ఏమీ కాదన్న ఆ అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ ట్వీట్ ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా పార్టీ మారుతున్న నేతల గురించే కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో క్యాడర్ దెబ్బతినకుండా ఉండేందుకు కొత్త నేతలకు ఖచ్చితంగా తాము అవకాశం ఇస్తామని, కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంటామని, రాబోయే రోజుల్లో పోరాట పథంలో మరోసారి పార్టీని బలోపేతం చేసే దిశగా తాము నిర్ణయాలు ఉంటాయని, తాము అడుగులు వేస్తామని కేటీఆర్ ఈ ట్వీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా పార్టీ మారుతున్న నేతలను దృష్టిలో ఉంచుకొని నేతలపై ఎలాంటి మానసికంగా వెనక్కి వెళ్లకుండా మరికొంతమంది పార్టీ నేతలు పార్టీ వీడకుండా చూసే చర్యల్లో భాగంగానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. ట్వీట్ ద్వారా కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తామని సంకేతాలు ఇవ్వడంతో కొంతమంది కొత్త నాయకత్వం కూడా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఉద్యమంలో ఎలాగైతే పనిచేశారో అలాగే ఇప్పుడు కూడా పనిచేస్తారన్న ధీమాను కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. హరీష, థ్యాంక్ యూ శ్రీకాంత్.